రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. వెల్కమ్ టు శివ అగ్రి యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనమైతే గుంటూరు జిల్లా నారాయణకోడూరు గ్రామంలో ఉన్నాం. మరి ఈ గ్రామంలో సుదర్శన్ అనేటువంటి రైతు ఇక్కడ నేల చిక్కుడును సాగు చేస్తున్నారు. నేల చిక్కుడు అంటే ఇది పందిరి చిక్కుడు కాదు, 1 ఫీట్ వరకే పెరిగి దాదాపు 45 రోజుల్లోనే పంటకి చేతిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఈ పంటలో ఈ రైతు చూసుకున్నట్టయితే ఈ కలుషితమైనటువంటి ఈ రసాయన పదార్థాలను వాడకుండా సేంద్రియబద్ధంగా నానో గోల్డ్ ధరణి శుద్ధిని మాత్రమే వాడి ఏదైతే నేల చిక్కుడు ఉన్నదో దీన్ని సాగు చేస్తూ మంచి విజయాలను సాధిస్తున్నాడు. మరి ఈ నేల చిక్కుడుని ఎటువంటి రసాయనాలు డిఏపి, యూరియా, పొటాష్ వంటివి వాడకుండా కేవలం ధరణి శుద్ధి నానో గోల్డ్ను వాడి ఇప్పుడు మంచి పూత సమయానికి వచ్చింది. మరి అదే విధంగా గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ నేల చిక్కుడునే సాగు చేస్తూ ఇందులో నానో గోల్డ్ ధరణి శుద్ధిని మాత్రమే వాడుతూ సత్ఫలితాలను పొందుతున్నాడు. మరి ఏ విధంగా దీని యొక్క అనుభవాలు ఉన్నాయో ఈ నానో గోల్డ్ ధరణి శుద్ధి వాడకం పైన ఈ రోజు సుదర్శన్ అనేటువంటి రైతును అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సుదర్శన్ గారు. సార్ చెప్పండి సార్, అసలు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తారు? ఇప్పటివరకు ఎన్ని రకాల పంటలు సాగు చేశారు మీరు? 2 సంవత్సరాలు అయిపోయిందండి, ఇది 3వ సంవత్సరం. అంతకుముందు నేను మాది కాలేజీ సైడ్ అండి, నేను డిగ్రీ కాలేజ్ లెక్చరర్ చేశాను, తర్వాత జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ చేశాను. ఈ కోవిడ్ దగ్గర నుంచి మేము భూమి ఉంది కదా అని చెప్పేసి భూమిని నమ్ముకుంటూ చక్కగా భూమిలో వ్యవసాయం చేసుకుంటూ సొంత ఊరు వచ్చేసి ఇక్కడే ఉంటున్నామండి. ఇక ఎన్ని రకాల కూరగాయలు ఏమేమి పండించారు ఇప్పుడు మీరు? మేము నేల చిక్కుడు వేసామండి, బీర వేస్తామండి, తర్వాత వచ్చేసి టమాటా వేస్తాము. అయితే ఫస్ట్ క్రాప్ గా మేము నేల చిక్కుడు పెడతాం సార్. ప్రతిసారి నేల చిక్కుడు పెడతాం. అయితే ఫస్ట్ టైం ఏం జరిగిందంటే మాకు ఇక్కడ ఎరువులు అంటే గేదె ఎరువు లేకపోతే కోళ్ళ ఎరువు వేసుకోవడానికి మాకు అవకాశం లేకుండా పోయింది. అప్పుడు మేము కృష్ణ గారిని మాతి వాళ్ళని కాంటాక్ట్ అయ్యాం. కాంటాక్ట్ అయితే ఆ కృష్ణ గారు చెప్పారు, సార్ ఇలాగూ మీకు మంచి ఇది ఉండిద్ది చూడండి అని చెప్పి ధరణి శుద్ధి ఇచ్చారు. ఎకరానికి ఒక 1 ప్యాకెట్ చొప్పున 1 కేజీ చొప్పున వాడాను సార్. ఫస్ట్ మేము వాటర్ కలిపేసేసి మా కూలోళ్ళు ఉన్నారు కదా, మా భూమిలో పనిచేసే వాళ్ళు వాళ్ళతో ఏం చేశాను, జిమ్ ఇచ్చేసేసాను. పొలం మొత్తం బెడ్లు వేసి బెడ్ల మీద జిమ్ ఇచ్చాను సార్. జిమ్ ఇచ్చి తర్వాత ఒక 4 రోజులు 5 రోజులు అయిన తర్వాత విత్తనాలు పెట్టేసేసాం సార్. పెట్టేసిన తర్వాత చూస్తే మనం ఎరువులు గేదె ఎరువు వేస్తే ఎంత, పశువుల ఎరువు వేస్తే ఎంత బాగుంటుంది, అంతకని ఇంకా బాగా వచ్చింది. మామూలుగా ఇప్పుడు అడుగు మందులు లెక్క డిఏపి వేస్తారు, అసలు ఏమీ లేదు సార్. మేము కరెక్ట్ ధరణి శుద్ధి వేసేసాం. ధరణి శుద్ధి వేసేసాం. తర్వాత ఏం చేసామంటే ఇక ఏం చేద్దామని అని చెప్పి మళ్ళా కృష్ణ గారికి ఫోన్ చేశాం. ఫోన్ చేస్తే సార్ నానో గోల్డ్ ఉంది, చాలా బాగా పని చేస్తుంది, మీరు చూడండి అని అంటే ఈ మధ్యలో నేనేం చేశానంటే గ్రోమర్ వాళ్ళని కూడా కలిశాను. పెస్టిసైడ్ సంబంధించి వాళ్ళు 1-2 సార్లు వాళ్ళు వాడాను. మన ధరణి శుద్ధి భూమికి మాత్రం ధరణి శుద్ధి అండి. ఈ పెరుగుదల పైకి ఇది మాత్రం పెరుగుదలకు దీనికి మాత్రం నానో గోల్డ్ వాడాను. 333 ఇది కూడాను వాడానండి. మీరు పురుగు మందులు పురుగు మన దోమ లేదా ఇప్పుడు కాయ తొలిచే పురుగు లేదా ఆకును గొరికే పురుగు, మన గొంత పురుగు లాంటివి ఎలా వస్తాయి, ఆ పురుగు మందులు కూడా నానో గోల్డ్ కలిపి కొట్టుకున్నారా మీరు? అవి కూడా కలిపే ఏం ప్రాబ్లం ఏం లేదండి. అది నానో గోల్డ్ అనేది ఏంటంటే చక్కగా మనిషికి ఓపిక లేని వ్యక్తికి టానిక్ ఎలా పనిచేస్తుందో అలా పనిచేసిద్దండి. భూమికి చెడు చేయదు, హాని చేయదు, పంటకు హాని చేయదు, చక్కగా పంటకు ఊతం ఇచ్చిద్ది, చేనికి ఊతం ఇచ్చేది సార్. అందుకని 3 సంవత్సరాల నుంచి ఇది 3rd ఇయర్. 2 సంవత్సరాలు మంచి దిగుబడి వచ్చింది, మంచి ఫలితాలు వచ్చినాయి. ఇక ఉద్యోగాలు మానేసి చేసుకున్నాను, మీరు అర్థం చేసుకోండి. వ్యవసాయం పైన నమ్మకారం పెరిగిందంట. అవును సార్. ఇంకొకటి సార్, మీరు ఫస్ట్ ఈ చిక్కుడు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు సార్? ప్రజెంట్ చూసుకున్నట్టు ప్రజెంట్ అంటే 3 ఎకరాలు చేస్తున్నాం సార్. 3 ఎకరాలు చేస్తున్నాం. ఇప్పుడు ఒక వారంలో ఇంకో 3 ఎకరాలు కూడా ఇదే చిక్కుడే పెడతాం సార్. ఇప్పుడు ఎకరాకి ఎన్ని కిలోలు విత్తనం పడుతుంది సార్ చిక్కుడు? మాకు వచ్చేసి నేల చిక్కుడు కదా సార్, మాకు 8 కిలోలు పెట్టింది. ఒక ఎకరాకి 8 కిలోలు పడుతుంది. 8 కిలోలు. ఏ విధంగా నాటుకుంటారు? దూరం నాటుకుంటారా, లేకపోతే బోధులు వేసి నాటుకుంటారా, లేకపోతే బెడ్లు పోసి నాటుకుంటారా? మేము బోధులు వేసాము సార్, బెడ్లు వేసాము. ఎంత దూరము, ఎంత వెడల్పు వేసుకురు? వెడల్పు మాకు వచ్చేసి మొత్తం 4 ఫీట్ అండి. ఇది 4 ఫీట్ మధ్యలోనే బోధు వస్తుంది. అలాగే 4 ఫీట్ అలాగే చేసుకున్నాం. 4 ఫీట్స్ కి దూరం ఇచ్చుకున్నాము.
మేమేమో 3 మొక్కలు పెట్టుకున్నాం సార్. అంటే ఒక వరుసకి 3 లైన్లు పెట్టారు. 3 లైన్లు. ఓకే. మొక్కకి ఎంత దూరం పెట్టుకున్నారు? మొక్కకి 1.5 feet అండి, అంటే 40 centimeters పెట్టుకున్నాము. ఓకే. ఇటు ఏమన్నా మాకు 40 centimeters అటు 40 వచ్చింది సార్. ఓకే. మొత్తానికి ఒక ఎకరాకి 8 కిలోల విత్తనం అయితే సరిపోయింది. 8 కిలోల విత్తనం సరిపోయింది. ఓకే. కొన్నిసార్లు ఏమవుతుందంటే సార్ మనకి ఎక్కడన్నా మనకి 90% మొక్క వస్తుంది. ఓకే. ఆ 10% ఏదైనా రాకపోతే ఏం చేస్తా అంటే ముందుగానే ఒక 10 కేజీలు తెప్పించి పెట్టుకుంటాం ఎక్స్ట్రానే. అది మొలకలు అది పెడతాం సార్. ఓకే. మొత్తానికి ఏ వెరైటీ వాడుతున్నారు సార్ మీరు? ఇది వెరైటీ ఏం వాడుతున్నారు? ఇది అంకుర్ గోల్డ్. అంకుర్ గోల్డ్ వేస్తున్నారు. అంకుర్ గోల్డ్ వేస్తున్నాము. ఓకే. దిగుబడి కూడా ఎకరానికి ఇది మనం మంచిగా చేసుకుంటే సార్ 15 టన్నుల దగ్గర నుంచి 22-23 టన్నుల దాకా వచ్చేసి ఒక ఎకరాకి అంత కిలోల వచ్చేస్తారు. ఎన్నిసార్లు కోసుకోవచ్చు సార్? ఇది 1 feet పెరుగుతుంది కదా? ఇది మనకి ఒకసారి 45 days కి ఇప్పుడు ఇది పెట్టి 45 days సార్. ఓకే. వచ్చేసింది, ఫ్లవర్ వచ్చేసింది, పింద కూడా వచ్చేసింది. ఇంకో 1 week లో రెడీ అవుతుంది. ఇంకో 1 week లో రెడీ అవుద్ది. రెడీ అయిన దగ్గర నుంచి ఫస్ట్ కోత దగ్గర నుంచి దగ్గర మనకి 90 నుండి 100 రోజులు వస్తుంది సార్. 100 రోజులు అంటే ఎన్నిసార్లు కోసుకోవచ్చు? మాక్సిమం మనం ఒక 20 times ఈజీగా కోసుకోవచ్చు. అది మనం మన తోట మీద ఉన్న మన మమకారం చూపిస్తే అది 100 రోజులు మంచి రిజల్ట్ తీసుకోవచ్చు. మార్కెట్ లో దీని రేట్ ఎట్లుంది సార్ మీరు అమ్ముతున్నప్పుడు? మాకు 50 రూపీస్ అసలు ఎప్పుడు తగ్గదు సార్. 50 రూపాయలు కేజీ తగ్గదు అసలు. కేజీ 50 రూపాయలు తగ్గదు. ఓకే. మాకు పోయిన సంవత్సరం అయితే 110 కూడా వెళ్ళింది. ఓకే. 110 కూడా వెళ్ళింది. యావరేజ్ 55 to 65 ఓకే మధ్యలో ఉండేది సార్ మాకు. అది ఇంకా మీరు ఎదుగుదల కొరకు ఇంకేమైనా వాడుతున్నారా? ఇప్పుడు ధారణి శుద్ధి నానో గోల్డ్ సరిపిస్తారా? ఇంకేమైనా వాడుతున్నారా? ఎదుగుదల కోసం అంటే మంది 333 ఉంది సార్ లిక్విడ్ ధారణి శుద్ధి వాళ్ళది. ఓకే. అది పై ముందుగా అది వాడుతున్నాము. అదే ఎన్పీకే ఉంది కదా, ఎన్పీకేనే వాడుతున్నాము. ఓకే. ఇక ఏదన్నా ఎక్కడ పురుగు కనపడితే గ్రోమర్ వాళ్ళని పురుగు మందులు కొడుతున్నారు. వాళ్ళు కూడా మంచిగా సలహా ఇస్తున్నారు సార్. ఓకే. మంచి ఫ్రెష్ మంచి ఇస్తున్నారు. దీనికి కలుపు యాజమాన్యం ఎట్లా సార్? కలుపు వస్తే ఏం చేస్తారు? 2 రోజులకు ఒకసారి కలుపు అనేది కంపల్సరీ వచ్చింది సార్. ఓకే. వస్తే ఏం చేస్తా అంటే మనం మధ్యలో ఈ వేటలు అయ్యి ఏం పెట్టామండి, మాకు లేబర్ బాగా అందుబాటులో ఉంటారు. వాళ్ళతో తీపిచ్చేసేస్తాను, చక్కగా తీసేస్తారు. ఇప్పుడు వర్షాకాలం ఆధారంగానే పండిస్తారు. ఎటువంటి మనకి వేసవికాలం మే నెల తప్ప మిగిలిన అన్ని కాలాలు పండుతాయి సార్. ఇది ఒకటి 11 నెలలు పండే పంట సార్. ఇది ఏ చలికాలంలో ఏ కాలంలో వర్షాధారంగా మన వాతావరణం స్థితిలకు తగ్గట్టునే పెరుగుతుంది. ఇది పెరిగిద్దండి. ఓకే సార్. మొత్తానికి ఇప్పుడు మీరు ఏం చెప్తారు సార్? ఈ రైతులు మన వీడియో చూసిన రైతులకు ధరణి శుద్ధి నానో గోల్డ్ వాడి మీరు ఇంత మంచి దిగుబడి తీసుకుంటారు కదా, మీరు ఏం చెప్పగలుగుతారు చివరిగా? నేను చెప్పేది ఒకటే సార్, మన ఈ పశువుల ఎరువులు 4 ట్రక్కులు వేసే కన్నా కూడాను ధరణి శుద్ధి 1 కేజీ ప్యాకెట్ వేసుకుంటే అంతే 15 days కి ఒకసారి ధరణి శుద్ధి నీళ్ళ ద్వారా మనం ఇచ్చుకుంటే మంచి రిజల్ట్ వచ్చేది సార్. నానో గోల్డ్ విషయానికి వచ్చేస్తే నిజంగా అది గోల్డే సార్. అది బంగారంతో సమానం. మొక్క ఈ రోజు ఈ స్థితికి వచ్చిందంటే నానో గోల్డ్ పుణ్యమే సార్. ఇది దీంతో పాటు ఎన్పీకే కూడాను మాతి వాళ్ళది ఎన్పీకే కూడాను వాడాము. ఒక్కటని కాదు సార్, ఈ 3 ప్రొడక్ట్స్ నెంబర్ 1 సార్. మాకు పొటాష్ వాడదాం అనుకున్నాము, అయితే మాకు కుదరలేదు. పొటాష్ మాత్రం మేము పైపాటుగా వేసాం సార్. మొత్తానికి రైతులని ఇవే వాడమని సూచిస్తారు. నేనైతే మాత్రం అదే వాడమని సూచిస్తున్నాను. ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక ఉద్యోగం చేసినటువంటి వ్యక్తిగా, రైతుగా, అందరూ అన్ని కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిగా నేను మాత్రం ధరణి శుద్ధి, నానో గోల్డ్, ఎన్పీకే ఇవే వాడుతున్నాను సార్. మరి చూస్తున్నా కదా వ్యూవర్స్, మరి నారాయణకోడూరు గుంటూరు జిల్లాకు సంబంధించిన రైతు తనకున్నటువంటి నేల చిక్కుడు సాగులో కేవలం నానో గోల్డ్ ధరణి శుద్ధిని వాడి మంచి దిగుబడులు సాధిస్తున్నా అని చెప్తున్నాడు. వేల కొద్దీ రసాయన పదార్థాలను వాడి భూమిని కలుషితం చేసి రైతులకు సాగు ఖర్చులు అధికంగా పెరగడం వల్ల ఎటువంటి లాభాలు ఉండవు, దీనివల్ల నష్టాలే తప్ప. మరి ఇలాంటి క్రమంలో తక్కువ డబ్బుతోటి ఎక్కువ ఆదాయాన్ని సంపాదించేటువంటి ఈ మహతి ఎకోటెక్ సంస్థ వారు అందజేస్తున్నటువంటి నానో గోల్డ్ ధరణి శుద్ధి మరి చూస్తున్నారు కదా వ్యూవర్స్. మరి ఈ నారాయణకోడూరు గుంటూరుకు సంబంధించినటువంటి రైతు తనకున్నటువంటి ఈ 3 ఎకరాల నేల చిక్కుడు సాగులో కేవలం నానో గోల్డ్ ధరణి శుద్ధిని వాడి అత్యధిక దిగుబడులు సాధిస్తున్నానని చెప్తున్నాడు. ఈ వేల కొద్ది రసాయన పదార్థాలను వాడి విచక్షణ రహితంగా భూమిని కాలుషితం చేయడం వల్ల ఎటువంటి లాభాలు ఉండవు, కేవలం నష్టాలు తప్ప. ఇలాంటి క్రమంలో తక్కువ డబ్బుతోటి ఈ మహతి ఎకోటెక్ వారి నానో గోల్డ్ ధరణి శుద్ధిని మాత్రమే వాడి భూమిని
అదే విధంగా పంటను మంచిగా కాపాడి మంచి దిగుబడులు సాధించవచ్చని ఈ రైతు తన యొక్క సొంత అనుభవాల ద్వారా తెలియజేస్తున్నారు. కాబట్టి మరి ఎవరైనా సరే, ఏ రైతైనా సరే, ఏ పంటకైనా సరే ఈ నానో గోల్డ్ ధరణి శుద్ధిని వాడితే 100% రిజల్ట్ సంపాదించే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా వీటిని కొనుగోలు చేయాలనుకుంటే మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్ కాల్ చేసి ఆర్డర్ చేసుకున్నట్టయితే 2 తెలుగు రాష్ట్రాలకి ఆర్టీసీ కార్గో పార్సల్ సర్వీసెస్ ద్వారా ఎక్కడికైనా సరఫరా చేసే అవకాశం ఉంది. మరి వీటిని కొనుగోలు చేసినటువంటి రైతులు వెంటనే ఆలస్యం చేయకుండా వీడియో పైన నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి. మరి ఈ రోజు ఈ వీడియో ద్వారా మనం నానో గోల్డ్ ధరణి శుద్ధి ఈ నేల చిక్కుడు సాగు పైన ఉపయోగించినటువంటి అనుభవాలు రైతు ద్వారా తెలుసుకున్నట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. నిత్యం నాణ్యమైనటువంటి వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రి క్లినిక్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. జై హింద్. జై హింద్.